ఎస్ నాకు ఎస్ ప్లీజ్ 75 సెకండ్స్ సార్. ఇప్పుడు అన్నగారు ఏమంటుండంటే రిజర్వేషన్లు ఈ అగ్రవర్ణాల పేదలకు ఇవ్వద్దు అంటుండు. మరి చట్టంలో లేదంటుండు. పేదలకు ఇవ్వద్దని చెప్పలేదు. పేదలకు అంటే దానికి పరిష్కారం చెప్పలే. ఎట్లు ఇవ్వాలనేది పరిష్కారం, భూములు పంచాలంటుండు. ఇక్కడ విజ్ఞానం అనేది మనం కావాలంటున్నాం, విద్య కావాలంటున్నాం, ఉపాధి ఉద్యోగం కావాలంటున్నాం. అన్నగారేం భూములు పంచితే విద్య వస్తే రాదు. భూములు అంటే భూములని కాదు సార్, సంపద సృష్టించబడినటువంటి సంపదని అందరికీ సమానంగా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే ఇంకొకటి ఏమంటుండే చట్టంలో లేదంటుండు. చట్టంలో రాజ్యాంగంలో లేదు. అదే రాజ్యాంగంలో లేదండి. రాజ్యాంగంలో కూడా ఆనాడు అంబేద్కర్ ఎస్సీలకు ఎస్టీలకు 10 years మాత్రమే ఇచ్చిండు. కానీ ఈ ప్రభుత్వాలు తెచ్చిన మార్పు ఏం లేకపోగా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాలలో అదో గతిగా అదే కిందికి స్థాయిగా అట్లనే అభివృద్ధి లేదు కాబట్టి ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తారు. దాంట్లో మనం ఏం తప్పు పడతలేము. కానీ ఇప్పుడు అదే విధంగా ఆ తదుపరి మండల్ కమిషన్ ద్వారానే కదా వచ్చింది బీసీలకు రిజర్వేషన్లు 27%. అంతకుముందు వాళ్ళకు కూడా లేవు. అట్లనే తదుపరి ఉద్యమం చేస్తే మేము మా పోరాటాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం గుర్తించి సెంట్రల్ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేసి ఈ రిజర్వేషన్లో చట్టం తెచ్చి 103 రాజ్యాంగ సవరణ తెచ్చి చేసి అదే చట్టం. ఇంతకంటే చట్టం ఏముంటుంది? ఇదే ఈబీసీ కమిషన్ చైర్మన్.